Hello everyone, this is Mallikarjun. Welcome back to Vishnu Smart Info YouTube channel. So last video లో మనం gaseous state లో 2 gas laws discuss చేసాం and introduction కూడా చెప్పాను. అయితే ఈ వీడియోలో మిగతా 2 gas laws ఏంటండి గెలుసాక్ లా అండ్ అవగాడ్రోస్ లా అండ్ దాంతో పాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఈ మూడింటిని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో లాస్ట్ వీడియోలో నేను మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాను, అది సాల్వ్ చేశారని అనుకుంటా. 2 క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఈ వీడియోలో ఈ 3 టాపిక్స్ గెలుసాక్స్ లా, అవగాడ్రోస్ లా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ బిగిన్ విత్ ఫస్ట్ గెలుసాక్స్ లా. సో గెలుసాక్స్ లా లో మనం ఏమేం కాన్స్టెంట్ పెడతాం, ఏమేం చేంజ్ చేస్తాం వేరియబుల్స్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో నిన్నటి వీడియోలో చెప్పాను. 2 పారామీటర్స్ ని కాన్స్టెంట్ పెడితే 2 పారామీటర్స్ ని చేంజ్ చేయాలి. దీంట్లో మనం ప్రెషర్ అండ్ టెంపరేచర్ ని చేంజ్ చేస్తాం, వెరాస్ వాల్యూమ్ అండ్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ కెప్ట్ కాన్స్టెంట్. ఓకేనా? ఈ రెండింటిని కాన్స్టెంట్ పెట్టి ప్రెషర్ అండ్ టెంపరేచర్ ని చేంజ్ చేస్తాం. సో ప్రెషర్ టెంపరేచర్ చేంజ్ చేసినప్పుడు వీటి మధ్య రిలేషన్ ఎలా ఉంటది? ప్రెషర్ ఆఫ్ a gas is directly proportional to its temperature. Directly proportional to its temperature. అంటే మీనింగ్ ఏంది? అండ్ ఇంకోటి మెయిన్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అండ్ నంబర్ ఆఫ్ మోల్స్. ఓకేనా? దాని మీనింగ్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిలిండర్ తీసుకోండి. ఒక సిలిండర్, దీంట్లో గ్యాస్ మాలిక్యూల్స్ n నంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి, n నంబర్ ఆఫ్ గ్యాస్ మోల్స్ ఉన్నాయి. నెక్స్ట్ v ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్. నువ్వు ఈ రెండింటిని చేంజ్ చేయట్లే. ముందు ప్రెషర్ P1 ఎట్ టెంపరేచర్ ఎంత? ఎట్ టెంపరేచర్ ముందు T1. సో ఇప్పుడు నువ్వు ఏం చేసావంటే గ్యాస్ ని హీట్ చేసావు. సో ఇది క్లోజ్డ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పిస్టన్ ఉంది, రైట్? పిస్టన్ ఉంది. సో ఇప్పుడైతే నువ్వు హీట్ చేసావో, అప్పుడు హీట్ చేసినప్పుడు ఈ హీట్ ఎనర్జీ గ్యాస్ మాలిక్యూల్స్ గెయిన్ చేసుకుంటాయి. గెయిన్ చేసుకొని ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ తోటి, అంటే ఈ హీట్ ఎనర్జీ ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ లాగా మారుతుంది. ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ తోటి ఇంకా స్పీడ్ గా మూవ్ అవుతాయి. ఓకేనా? ముందు కొంత స్పీడ్ తో మూవ్ అవుతూనే ఉంటది గ్యాస్ మాలిక్యూల్, బట్ వెన్ యూ హీట్ it gains the kinetic energy. It gains the heat energy in the form of it gains the kinetic energy in the form of heat energy. First heat energy kinetic energy లాగా మారుతుంది. ఆ మారిన kinetic energy వల్ల గ్యాస్ మాలిక్యూల్ స్పీడ్ గా మూవ్ అవుతాయి. ఆ మూవ్ అయ్యి ఈ ప్రెషర్ తోటి వీటిని ఇట్లా టచ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? ఎంత? P2 ప్రెషర్ తోటి. ముందు P1 ఉంటే ఇప్పుడు ప్రెషర్ ఇంక్రీజ్ అయింది. ఎందుకు? నువ్వు టెంపరేచర్ ఇంక్రీజ్ చేసావు కాబట్టి ప్రెషర్ ఇంక్రీజ్ అయింది. సార్ ఇక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ అయితే ఈ పిస్టన్ ని మూవ్ చేసి పైకి వెళ్ళొచ్చు కదా, అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు కదా. అంటే ఫస్టే చెప్పా, ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ పెడుతున్నాను, వాల్యూమ్ ని చేంజ్ చేయట్లేదు. సో నువ్వు ఎంత చేసినా కూడా ఇక్కడనే ప్రెషర్ ఎగ్జిట్ చేస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? సో ఇది గెలుసాక్స్ లా. చార్లెస్ లాకి సిమిలర్ గానే ఉంటది. అక్కడ వాల్యూమ్ ని చేంజ్ చేస్తావు, ఇక్కడ ప్రెషర్ ని చేంజ్ చేస్తావు. దట్స్ ఇట్. ప్రెషర్ ఎలా చేంజ్ అవుతుందో టెంపరేచర్ తో, వాల్యూమ్ కూడా అలానే చేంజ్ అవుతుంది. ప్రెషర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, వెరాజ్ ఇన్ చార్ల్స్ లా వాల్యూమ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో ఇక్కడ ఏంటి? ప్రెషర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్. ప్రపోర్షనాలిటీ తీసేయండి, కాన్స్టెంట్ పెడితే P ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ T, రైట్? సో ఈ T ని తీసుకురండి. P/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే దీని మీనింగ్ ఏంది? రేషియో ఆఫ్ P/T నువ్వు ఏ కండిషన్ దగ్గర తీసుకున్నా, ఇప్పుడు నువ్వు ఫస్ట్ T1 టెంపరేచర్ దగ్గర తీసుకున్నా కూడా P/T వాల్యూ ఎంత ఉంటుందో, నెక్స్ట్ దాన్ని హీట్ చేసిన తర్వాత కూడా P2/T2 వాల్యూ అంతే ఉంటది. దీని రేషియో వాల్యూ. నెక్స్ట్ మళ్ళీ హీట్ చేసిన P3/T3 అంతే. నువ్వు హీట్ చేయు, కూల్ చేయు, నువ్వు ఏమన్నా చేసినా కూడా ఈ రేషియో మాత్రం చేంజ్ కాదు. రేషియో ఈస్ బీయింగ్ కాన్స్టెంట్ అన్నమాట. ఈ 3 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు గ్రాఫ్స్, దీని మీద గ్రాఫ్స్ నేర్చుకుందాం. గ్రాఫ్స్ సేమ్ ఏం లేదు, చార్ల్స్ లా గ్రాఫ్స్ ఏవైతే ఉంటాయో సేమ్ గెలుసాక్స్ లా కూడా, కాకపోతే అక్కడ ప్రెషర్ ప్లేస్ లో, సారీ అక్కడ వాల్యూమ్ ప్లేస్ లో ఇక్కడ ప్రెషర్ పెడతాం అంతే. చూడండి, తొందరగా గ్రాఫ్స్ చెప్పేసుకుందాం. ఆల్రెడీ చార్ల్స్ లా చెప్పాను కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ గ్రాఫ్ ఏంటి? P వర్సెస్ T. P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ప్రెషర్ పెరిగితే వాల్యూమ్ పెరుగుతుంది, ప్రెషర్ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుంది, ప్రెషర్ తగ్గితే టెంపరేచర్ తగ్గుతుంది. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్, స్ట్రైట్ లైన్. డైరెక్ట్ గా ప్రపోర్షనల్ అంటే స్ట్రైట్ లైన్ ఉంటుంది, నో డౌట్.
నెక్స్ట్ ఇది ఎందుకు P ఈజ్ ఈక్వల్ టు KT కాబట్టి ఈ రిలేషన్ కూడా రాసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ P వర్సెస్ T, నెక్స్ట్ ఇప్పుడు P వర్సెస్ 1/T. ఓకేనా, P వర్సెస్ 1/T. సో P ఈజ్ ఈక్వల్ టు KT కదా, ఈ T ని తీసుకురండి, P/T ఈజ్ ఈక్వల్ టు K. సో ఇట్ ఇంప్లైస్ P/T ని ఎట్లా రాసుకోవచ్చు, P ఇంటూ 1/T రాసుకోవచ్చు కదా దీన్ని సపరేట్ గా, ఈజ్ ఈక్వల్ టు K. మళ్ళీ 1/T ని మొత్తం కింది పంపించేస్తే ఇప్పుడు ఏమవుతుంది, P ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ 1/T అవుతుంది. సో K/1/T అవుతుంది. ఇప్పుడు ప్రెషర్ 1/T కి ఎలా ప్రపోర్షనల్, T కి చూసుకోవద్దు, 1/T కి ఎలా ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటే ఎప్పుడైనా కూడా మనకి ఎలాంటి గ్రాఫ్ వస్తుంది, రెక్టాంగులర్ హైపర్బోలా గ్రాఫ్ వస్తుంది. రైట్, ఆల్రెడీ చెప్పాను చార్ల్స్ లా. నెక్స్ట్ థర్డ్ వేటికి PV వర్సెస్ PT వర్సెస్ T, PT వర్సెస్ T, సారీ P/T వర్సెస్ T, P/T వర్సెస్ T. P/T ఏంటో ఏమంటుంది నేను ఆల్రెడీ చెప్పా, కాన్స్టెంట్. P1V1 ఈజ్ ఈక్వల్ టు P2V2 ఈజ్ ఈక్వల్, మళ్ళీ P/T, P1/T1 ఈజ్ ఈక్వల్ టు P2/T2 ఈజ్ ఈక్వల్ టు P3/T3 కాన్స్టెంట్ ఉంటుంది. సో P/T రేషియో నువ్వు టెంపరేచర్ చేంజ్ చేసినా ఎంత చేసినా రేషియో ఇది ఇంత ఉంటుంది, టెంపరేచర్ చేంజ్ చేసినా ఈ వాల్యూ ఇంత ఉంటుంది, ఇంత ఉంటుంది, ఇంత ఉంటుంది. సో కాన్స్టెంట్. సో ఈ లైన్ ప్యారలల్ టు X యాక్సిస్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ గ్రాఫ్ ఏంది, log P వర్సెస్ log T. లాగ్ ఎలా వేసుకోవాలి, ఫస్ట్ ఈక్వేషన్ రాసుకోవాలి, P ప్రపోర్షనల్ టు T, దట్ ఇంప్లైస్ P ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ T. లాగ్స్ యాడ్ చేసుకోండి బోత్ సైడ్, log P ఈజ్ ఈక్వల్ టు log K ఇంటూ T. సో log ఆఫ్ A ప్లస్ B వాల్యూ ఎంత, log ఆఫ్ A ఇంటూ B వాల్యూ ఎంత, log A ప్లస్ log B. సో ఎట్లానే log K ప్లస్ log T. ఓకేనా, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫార్మ్ లో ఉంది. సో స్లోప్ పాజిటివ్ స్లోప్. గ్రాఫ్ ఎక్కడ, రైట్. సో ఇక్కడ వేస్తున్నాను, కొంచెం మీకు కనిపిస్తుందా వీడియోలో, సో ఇది log P ని y యాక్సిస్ లో వేసుకోండి, log P. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు, ఇది అర్థం కాకపోతే చార్ల్స్ లా వీడియోలు చూడండి, సేమ్ ఉంటుంది. నెక్స్ట్ log T. ఓకేనా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ గ్యాప్ ఎంత ఉందా, log K. సో ఈ గ్యాప్ ఇంటర్సెప్ట్ అంటారు, ఇది log K. స్లోప్ ఎంత వస్తుంది మనకి, m ఈజ్ ఈక్వల్ టు +1 వస్తుంది. +1 అంటే tan θ ఈజ్ ఈక్వల్ టు 45. ఆల్రెడీ నేను చార్ట్స్ లో చెప్పాను, ఇప్పుడు చెప్పేది ఏం కొత్తగా ఏం లేదు. సో ఇవి గ్రాఫ్స్. ఓకే, తర్వాత దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లమ్స్ కంటే ముందు చార్ల్స్ గేలుసాక్స్ ఈక్వేషన్ అని ఒకటి ఉంటుంది, అదొకటి చేయిస్తా. చార్ల్స్ గేలుసాక్ ఈక్వేషన్ అంటే ఏం లేదు, చార్ల్స్ లానే. గేలుసాక్ అనే వర్డ్ కానీ ఇక్కడ గేలుసాక్ ఈక్వేషన్ కి పెద్ద సంబంధం ఉండదు. చార్ల్స్ లా ఏంది, వాల్యూమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టెంపరేచర్. ఈ టెంపరేచర్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఈ టెంపరేచర్ దేంట్లో తీసుకోవాలి, కెల్విన్ లో తీసుకోవాలి. అయితే చార్ల్స్ లా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ డిగ్రీ సెల్సియస్ లో ఇచ్చాడు, ఓకేనా, డిగ్రీ సెల్సియస్ లో మనకి ఉంది అనుకోండి కండిషన్, 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాల్యూమ్ ఆక్యుపైడ్ గ్యాస్ V0 అనుకోండి. నెక్స్ట్ నువ్వు టెంపరేచర్ ని పెంచావు లేదా తగ్గించావు, వాట్ ఎవర్, అప్పుడు ఎంత అవుతుంది టెంపరేచర్, టీ డిగ్రీ సెల్సియస్ కి పెంచావు అనుకో, టీ డిగ్రీ సెల్సియస్ పెంచితే వాల్యూమ్ ఎంత అవుతుంది, VT. ఓకేనా, సో ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే దీని రిలేషన్ ఎలా వస్తుంది, V1/T1 ఈజ్ ఈక్వల్ టు V2/T2. ఇది తెలుసు కదా రిలేషన్. దీంట్లో ఎలా చేసినా దీంట్లో నువ్వు టెంపరేచర్ సబ్స్టిట్యూట్ చేయాలంటే ఏమవుతుంది, కంపల్సరీగా కెల్విన్ లోనే యాడ్ చేయాలి. సో ఎప్పుడైనా సెంటిగ్రేడ్ లో ఇస్తే కెల్విన్ లో ఎలా యాడ్ చేస్తావు, +273 చేస్తే అప్పుడు కెల్విన్ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి 0 డిగ్రీస్ అంటే దాన్ని కెల్విన్ లో ఎలా కన్వర్ట్ చేస్తావు, 0 + 273 ఇస్ నథింగ్ బట్ 273 కెల్విన్. ఇది T డిగ్రీస్ అనుకోండి, సో T + 273 ఇట్ ఈస్ ఈక్వల్ టు T + 273 కెల్విన్. ఇది టెంపరేచర్ వాల్యూస్. సో ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఈ వాల్యూస్ ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అయితే అది V1/T1 ఈజ్ ఈక్వల్ టు V2/T2 లేదా V1/V2 ఈజ్ ఈక్వల్ టు T1/T2 ఇలా చేసినా ఓకే, రెండు ఒకటే. రైట్, ఎంత V1 వాల్యూ, V1 0 డిగ్రీస్ ఉన్నప్పుడు ఈ కండిషన్ అంతా ఇదే 0 డిగ్రీస్ ఉండాలి. తర్వాత T డిగ్రీస్, T ఎంతైనా తెలియదు, ఫస్ట్ 0 డిగ్రీస్ అయితే ఉండాలి.
సో ఫస్ట్ V0, నెక్స్ట్ మనకి టెంపరేచర్ ఎంత V2, నెక్స్ట్ T1 ఎంత టెంపరేచర్ ఫస్ట్ 273 కదా, తర్వాత T డిగ్రీస్ యాడ్ చేసిన తర్వాత ఏమొచ్చింది T ప్లస్ 273 వచ్చింది. ఓకేనా, ఇది చార్ల్స్ గెలుసాక్స్ ఈక్వేషన్. కానీ ఇది ఇంకొంచెం మనం డిరైవ్ చేసి ఏమవుతుంది, ఇప్పుడు VT వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. VT ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేయండి, VT ఇంటూ 273 ఈజ్ ఈక్వల్ టు V0 T ప్లస్ 273 బై 273 ఇలా వస్తుంది కదా. సో ఇది వచ్చేసి మనకి చార్ల్స్ గెలుసాక్ ఈక్వేషన్. దట్ లాస్ట్ వన్ ఈస్ ద చార్ల్స్ గెలుసాక్ ఈక్వేషన్. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, దీని మీద క్వశ్చన్స్ ఇస్తారు, క్వశ్చన్స్ అడుగుతారు కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏది ఇంపార్టెంట్ ఏం లేదు, చార్ల్స్ లా నుంచే వచ్చేస్తుంది, 1 minute లో చేయొచ్చు. ఓకే, టెంపరేచర్ ని డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈటీ అంటే డిగ్రీ సెల్సియస్, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. నువ్వు సబ్స్టిట్యూట్ చేయడానికి కెల్విన్ అంటే కెల్విన్ లో చేయొద్దు, ఈటీ మాత్రం డిగ్రీ సెల్సియస్. ఎందుకు డిగ్రీ సెల్సియస్ నువ్వు 2 ప్లస్ 270 అంటే ఈ మొత్తం వాల్యూ కెల్విన్. కానీ ఫస్ట్ ఈ టీ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు, 5 ప్లస్ 273 చేయాలి. అలా అని 5 ని మళ్ళీ 273 లాగా మార్చుకోవద్దు, 5 ప్లస్ 273 చేసేసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వేషన్. ఓకేనా, చలో నెక్స్ట్ గెలుసాక్స్ లా మీద ఈ ఈక్వేషన్ మీద క్వశ్చన్స్ చేద్దాం. చూడండి, బేసిక్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ ఇచ్చా. 10 grams, ఇది లాగ్ కాదు, 10 grams. 10 grams of a gas at atmospheric pressure is cooled from 273 Celsius to 0 Celsius. Keeping volume constant, its pressure would be. See, టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలనే రూల్ లేదు, తగ్గించవచ్చు కూడా. టెంపరేచర్ తగ్గిస్తే ప్రెషర్ తగ్గుతుంది, టెంపరేచర్ పెంచితే ప్రెషర్ పెరుగుతుంది. సో ఏమన్నాడు, 10 grams of a gas at atmospheric pressure. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని అంటే మీనింగ్ ఏంది, ఎట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ప్రెషర్ ఈజ్ 1 atmosphere అన్నట్టు. ఓకేనా, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత 1 atmosphere. ఓకే, ఈజ్ కూల్డ్ ఫ్రమ్ 273 degrees to 0 degrees Celsius, కీపింగ్ వాల్యూమ్ కాన్స్టెంట్. వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంది, నంబర్ ఆఫ్ మోల్స్ కూడా కాన్స్టెంట్, చేంజ్ చేయాలి. సో వాల్యూమ్ నంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్ అంటే గెలుసాక్స్ లో అప్లై చేయవచ్చు. ఏంది, ఫస్ట్ టెంపరేచర్ P1, ప్రెషర్ P2 అడుగుతున్నాడు. సో P1 by P2 is equal to T1 by T2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సెల్సియస్ లో ఇచ్చాడు, మనం కెల్విన్ లో మార్చుకోవాలి. 273 అంటే T1 ఎంత, 273 ప్లస్ 273 హౌ మచ్, 546. ఓకే, నెక్స్ట్ T2, 0 ప్లస్ 273 is equal to 273, రైట్. సో P1 is 1, P2 we don't know. సో T1 ఎంత 546 by T2 273. ఇది 1 జా, ఇది 2 జా. ఓకేనా, then P2 is equal to P2 is equal to 1 by 2. ఓకేనా, 2 into P2 is equal to 1. సో ఇటు పంపిస్తే 1 by 2 రైట్. ఆన్సర్ 1 by 2 ఉంది ఆప్షన్. సో ఏ ఆప్షన్ కరెక్ట్. సింపుల్ క్వశ్చన్. ఇంకోటి మీకు ఇస్తాను, మీరు ట్రై చేయండి, సింపుల్ ఇస్తా. ఈ క్వశ్చన్ ట్రై చేయండి, సాల్వ్ చేసి కింద కామెంట్స్ లో ఆన్సర్ పెట్టండి. సింపుల్ క్వశ్చన్, వెరీ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సింపులే, కాకపోతే పర్సెంటేజ్ ఇంక్రీజ్ మీద. ఆల్రెడీ నేను పర్సెంటేజ్ ఇంక్రీజ్ మీద ప్రీవియస్ వీడియోలో చేయించా. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ఇఫ్ ఇట్ ఈస్ హీటెడ్ ఫ్రమ్ 250 Kelvin by 1 Kelvin. 250 Kelvin ఫస్ట్ ఉంది, బై 1 Kelvin అంటే ఇంకొక 1 Kelvin ని హీట్ చేశాడు అంటే నెక్స్ట్ మొత్తం ఎంత అవుతుంది, 251 అవుతుంది. అంటే మీ ఫస్ట్ ఇనిషియల్ ప్రెషర్ P1 అనుకోండి, నెక్స్ట్ హీట్ చేసిన తర్వాత ప్రెషర్ ఎంత P2. P1 అప్పుడు టెంపరేచర్ ఎంత 250 Kelvin. నెక్స్ట్ హీట్ చేసిన తర్వాత 250 ప్లస్ 1 అంటే 251 అన్నట్టు. ఓకేనా, బై 1 Kelvin అంటే ఇక్కడ వాల్యూ 1, 2 అంటే 1 Kelvin తీసుకోవాలి, బై అంటే దాన్ని ఇంకా 1 Kelvin పెంచాడు అన్నట్టు 251. వాడు అడిగేది P2 వాల్యూ కాదు, P1 వాల్యూ కాదు, మనకి పర్సెంటేజ్ ఇంక్రీజ్ అడుగుతున్నాడు. పర్సెంటేజ్ ఇంక్రీజ్ అంటే డెల్టా P by P ఇంటూ 100%. డెల్టా P by P అంటే ఎంత, P2 మైనస్ P1 by P ఇంటూ 100%. P1 ఇంటూ 100%. మొత్తం ఫైనల్ ప్రెషర్ మైనస్ ఇనిషియల్ ప్రెషర్ బై ఇనిషియల్ ప్రెషర్ ఇంటూ 100. ఫస్ట్ ఆఫ్ ఆల్ P1 P2 వాల్యూస్ తెలుసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకేనా, సో ఫస్ట్ P1 వాల్యూ P1 ఆర్ P ఏదైనా పెట్టుకోండి. నెక్స్ట్ P2 వాల్యూ తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. P1 by T, సారీ ఏం యూజ్ చేస్తాం, గెలుసాక్ లాగే, ఎందుకంటే కాన్స్టెంట్ వాల్యూమ్ కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్ ఇచ్చాడు, ఏమి ఇవ్వలేదు. అండ్ 250 by 251. ఓకేనా,
ఇప్పుడు P2 ఎంత, P2 కావాలనుకోండి, P2 ఎంత అవుతుంది, P2 ఈజ్ ఈక్వల్ టు 251 ఇంటూ P1 బై 250. ఇది P2 వాల్యూ. మనకు కావాల్సింది P2 కాదు, P1 కాదు. వి నీడ్ వాట్, డెల్టా P బై P. సో డెల్టా P బై P ఈజ్ ఈక్వల్ టు P2 మైనస్ P1. P2 వాల్యూ ఎంత, 255 బై 250, 251 బై 250 P1 మైనస్ P1 బై P1 ఇంటూ 100. సో దీన్ని ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది, 215 ఎల్సిఎం తీసుకోండి. నెక్స్ట్ 251 P1 మైనస్ ఇక్కడ 250 లేదు కాబట్టి 250 P1 బై P1 ఇంటూ 100. ఓకేనా. 251 P1 మైనస్ 250 P1 ఎంత అవుతుంది, 1 P1 అవుతుంది. P1 బై 250 P1 ఇంటూ 100. P1 క్యాన్సల్, మిగతాది ఇక్కడ రాస్తున్నా. 1 బై 250 ఇంటూ 100. సో 1 బై 250 అంటే 5 2s 5 5s 0 0 క్యాన్సల్ అంటే 2/5%. 2/5 అంటే ఎంత, 0.4% వస్తుంది. అంతేనా. 20/5 ని 4 కదా, 2/5 అంటే 0.4%. క్యాలిక్యులేషన్ కొంచెం ఫాస్ట్ అయితే చూసుకోండి, ఏం లేదు, సింపుల్ ఎల్సిఎం క్యాలిక్యులేషన్. సో 0.4% ఆన్సర్. చలో నెక్స్ట్ అవగాడ్రోస్ లా. నెక్స్ట్ ఏంటి, అవగాడ్రో లా. అవగాడ్రో లా ఏంటి, వాల్యూమ్ నంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్, ప్రెషర్ అండ్ వాల్యూమ్ నంబర్ ఆఫ్ మోల్స్ చేంజ్ చేస్తాం, ప్రెషర్ అండ్ టెంపరేచర్ కాన్స్టెంట్. ఇది ఏం చెప్తుంది అంటే వాల్యూమ్ ఆఫ్ అ గ్యాస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ నంబర్ ఆఫ్ మోల్స్. వాల్యూమ్ ఎలా అంటే నంబర్ ఆఫ్ మోల్స్ కి డైరెక్ట్ గా ప్రపోర్షనల్. అంటే వాల్యూమ్ పెంచితే నంబర్ ఆఫ్ మోల్స్ పెరుగుతాయి. ఓకేనా. వాల్యూమ్ తగ్గిస్తే నంబర్ ఆఫ్ మోల్స్ తగ్గిస్తాయి. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ టెంపరేచర్. ఓకేనా. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అండ్ టెంపరేచర్. ఇది ఆల్రెడీ మనం నంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసిన ఫార్ములాలో ఈ కాన్సెప్ట్ వస్తుంది. ఎక్కడ, మోల్ కాన్సెప్ట్ వీడియోలో. ఓకేనా. సో V ఈజ్ ఈక్వల్ టు N, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. V ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ N. దీని మీద గ్రాఫ్స్ ఎక్కువ ఉండవు, ఎక్కువ అవసరం లేదు. అండ్ వాట్ వి సే, ఇంతే, దీని మీద ఇంకా రిలేషన్ కూడా ఏముండదు. కాకపోతే అవగాడ్రోస్ లా నుంచి 2 స్టేట్మెంట్స్ తీయొచ్చు. ఏంటి, 2 ప్రిన్సిపల్స్ తీయొచ్చు. ఏంటంటే ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాల్యూమ్ ఉంది, నువ్వు వాల్యూమ్ ని చేంజ్ చేయాలి, నంబర్ ఆఫ్ మోల్స్ కూడా చేంజ్ కావు. వాల్యూమ్ డబుల్ చేస్తే నంబర్ ఆఫ్ మోల్స్ డబుల్ అవుతాయి, ఎందుకంటే డైరెక్ట్ ప్రపోర్షనల్. వాల్యూమ్ హాఫ్ అయితే నంబర్ ఆఫ్ మోల్స్ హాఫ్ అవుతాయి. వాల్యూమ్ చేంజ్ అయిపోతే నంబర్ ఆఫ్ మోల్స్ కూడా చేంజ్ కావు. అంటే ఇది ఈక్వల్ పెడితే ఇది కూడా ఈక్వల్ అయినట్టే కదా, ఇది తగ్గిస్తే ఇది తగ్గిందంటే ఇది ఈక్వల్ పెడితే ఇది కూడా ఈక్వల్ అవుతుంది కదా. సో ఇక్కడ నుంచి ఒక స్టేట్మెంట్ రాయొచ్చు. ఏంటది, ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ అ గ్యాస్ occupied of any gas occupied equal number of moles. అంటే మీనింగ్ ఏంటంటే, మనకు ఆల్రెడీ తెలుసు, మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ మోల్స్ లో యూజ్ చేశాను. ఏంటి, 1 mole occupy how much, 22.4 liter when at STP కండిషన్ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఉన్నప్పుడు 1 mole ఎంత ఆక్యుపై చేస్తుంది, 22.4 లీటర్ ఆక్యుపై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆక్సిజన్ గ్యాస్ కి అనుకోండి, నైట్రోజన్ గ్యాస్ కి 1 mole కూడా 22.4. యూనివర్స్ లో ఏ గ్యాస్ అయినా తీసుకోండి, ఎంత పెద్ద గ్యాస్ అయినా తీసుకోండి, దాన్ని 1 mole ఎంత ఆక్యుపై చేస్తుంది, 22.4 లీటర్స్ ఆక్యుపై చేస్తుంది. నా అంచనా ప్రకారం 22.4 లీటర్ అంటే ఎంత, మన వాటర్ క్యాన్ వస్తుంది కదా, ఇంత పెద్ద సైజ్ ఇంట్లోకి వాటర్ క్యాన్, అది 25 లీటర్స్ అలా ఉంటది. సో అంత వాల్యూమ్ ని ఏ గ్యాస్ అయినా 1 mole అంత వాల్యూమ్ ని ఆక్యుపై చేస్తుంది, దానికంటే ఎక్కువ తక్కువ ఉండదు ఎట్ STP కండిషన్స్. ఓకేనా. అంటే దాని మీనింగ్ ఏంది, ఈక్వల్ వాల్యూమ్స్ అట్ ఈక్వల్ నంబర్ ఆఫ్ మోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 moles తీసుకో, అప్పుడు 2 into 22.4 అంటే 44.8 2 వాటర్ క్యాన్స్ అంతా ఆక్యుపై చేస్తుంది. నువ్వు ఆక్సిజన్ తీసుకో అంతే, నైట్రోజన్ తీసుకో అంతే, అమోనియా తీసుకో అంతే, యూనివర్స్ లో ఎంత పెద్ద గ్యాస్ తీసుకో అంతే వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. బట్ వెన్ ఎట్ STP అండ్ కండిషన్ ఏంది, వాల్యూమ్ ఈక్వల్ వాల్యూమ్స్ ఈక్వల్ నంబర్ ఆఫ్ మోల్స్. నంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ ఉన్నాయి, సో వాల్యూమ్ కూడా అంతే ఆక్యుపై చేస్తుంది అని దాని అర్థం. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద కూడా గ్రాఫ్స్ ఉంటాయి, మళ్ళీ నేను గ్రాఫ్స్ చేయను, కావాలంటే మీ గ్రాఫ్ మీద క్వశ్చన్స్ చేస్తా కానీ గ్రాఫ్ వేయాల్సిన అవసరం ఏం లేదు. సో చలో దీని మీద క్వశ్చన్స్ చేద్దాం, కొన్ని మంచి క్వశ్చన్స్ ఉంటాయి, అవగాడ్రోస్ లా మీద చేద్దాం. క్వశ్చన్ చూడండి, టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఎ మిక్చర్ ఆఫ్ 3 grams ఆఫ్ హైడ్రోజన్, 11 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్
and 14 grams of nitrogen is. అంటే ఒక కంటైనర్ లో ఏమేమి తీసుకున్నాం? ఫస్ట్ 3 grams of hydrogen తీసుకున్నాం. 3 grams of hydrogen అంటే నంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. నంబర్ ఆఫ్ మోల్స్ కి ఫార్ములా ఏంది? నంబర్ ఆఫ్ మోల్స్ కి వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో వెయిట్ ఎంత ఇచ్చాడు? 3 grams ఇచ్చాడు. హైడ్రోజన్ యొక్క డైహైడ్రోజన్ ది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? 2. సో 3/2 అంటే ఎంత? 3/2, దట్స్ ఇట్. 3/2 అంటే ఎంత? 1.5. నెక్స్ట్ 11 grams of carbon dioxide. 11 grams of CO2 అంటే ఎంత? నంబర్ ఆఫ్ మోల్స్ 11 by కార్బన్ డైఆక్సైడ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 44. సో 1s are 4s. 1/4 అంటే 0.25. నెక్స్ట్ వాట్ ఈస్ దట్? 14 grams. 14 grams of what? N2. N2 14 grams అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? 14 by డైనైట్రోజన్ 28 కదా. సో 1s are 2s. 1/2 అంటే 0.5. మొత్తం ఎన్ని మోల్స్ ఉన్నాయి ఈ కంటైనర్ లో? ఈ కంటైనర్ లో ఎన్ని మోల్స్ ఉన్నాయి? 1.5 ప్లస్ 0.25 ప్లస్ 0.5. మొత్తం ఎన్ని మోల్స్? 1.5 ప్లస్ 0.5 2 ప్లస్ 0.25 అంటే 2.25 మోల్స్ ఉన్నాయి. ఓకేనా? రైట్. అయితే మనకు తెలిసిన కండిషన్ ఏంది? ఇక్కడ వాడు క్వశ్చన్ ఏమంటున్నాడు? ఎట్ ఎస్టిపి అంటున్నాడు. ఎస్టిపి దగ్గర అంటే మీనింగ్ ఏంటి? ఎస్టిపి దగ్గర అంటే మనకి ఫార్ములా తెలుసు కదా, 1 మోల్. కండిషన్ తెలుసు కదా, 1 మోల్ ఆక్యుపైస్ హౌ మచ్? 22.4 లీటర్. ఒక్క మోల్ 22.4 ని ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇచ్చిన మోల్స్ ఎంత? 2.25 మోల్స్. 2.25 మోల్స్ ఎంత ఆక్యుపై చేస్తుంది? సో క్రాస్ మల్టిప్లై చేయండి. x into 1x, 2.25 into 22.4. So then x is equal to ఎంత అవుతుంది? 22.4 into 2 అంటే 48. 48 అంటే సో ఇచ్చిన ఆప్షన్ లో 48 కి దగ్గర 50.4 ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. రైట్. సో దీన్ని ఇలా అయినా చేయొచ్చు. మన అవగాడ్రో లా ఇది సేమే. అవగాడ్రో లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 మోల్ కి 22.4 అని తీసుకోండి. 1 మోల్ అంటే n1 మోల్స్, 22.4 v1. నెక్స్ట్ n2 మోల్స్ ఎంత? 2.25 మనకి ఇది. నెక్స్ట్ v2 ఎంత తెలియదు. సో v1 by v2 is equal to n1 by n2. సబ్స్టిట్యూట్ చేయండి, సేమ్ వాల్యూ వస్తారు. దాని మీనింగ్ అదే. అసలు యాక్చువల్ గా v1 అంటే మనం చేంజ్ చేస్తే 1 మోల్ నుంచి 2.25 కి చేంజ్ చేస్తే తీసుకోవాలి, కానీ అలా చేసినా ఇలా చేసినా సేమ్ వస్తుంది ఆన్సర్. ఓకేనా? సో యా, దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇంకా క్వశ్చన్స్ చేద్దాం అవగాడ్రోస్ లా మీద. నెక్స్ట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. క్వశ్చన్స్ మీకు డిపిపి లో ఇస్తాను, ఏం వరీ అవ్వద్దు. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది అనే వీడియో దాంతో ఇవ్వట్లేదు. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్యాస్ ఈక్వేషన్ ఏవి వ్యాలిడ్ చేస్తావు? ఎవరికి వ్యాలిడ్ అంటే ఓన్లీ ఐడియల్ గ్యాసెస్ కి. ఐడియల్ గ్యాసెస్ అంటే ఏంది? ఇంతకు ముందు డిస్కస్ చేసిన 4 లాస్ ఉన్నాయా? ఆ 4 లాస్ అన్నిటిని వ్యాలిడ్ చేసే గ్యాస్ ని ఐడియల్ గ్యాస్ అంటాం. అవన్నిటిని కంబైన్ చేసి వచ్చే ఈక్వేషన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఏంటి? బాయిల్స్ లా ఏంటి? ఫస్ట్ బాయిల్స్ లా కదా. బాయిల్స్ లా ఏంటి? ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. నెక్స్ట్ చార్ల్స్ లా ఏంటి? వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. గెలుసాక్స్ లా ఏంటి? ఎస్. అవగాడ్రోస్ లా ఏంటి? ఇది కదా. ఇవన్నిటిని కంబైన్ చేసి వచ్చేది ఏంటంటే PV ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు N into T. ఇది ఐడియల్ గ్యాస్ రిలేషన్. ఈ ప్రపోర్షనాలిటీ తీసేసి కాన్స్టెంట్ పెట్టండి. PV ఈజ్ ఈక్వల్ టు NRT. సరే ఈ R ఏంది అంటే దీన్ని యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటాం. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. దీని వాల్యూ ఎంత అంటే దీని వాల్యూ స్పెసిఫిక్ గా ఇది అని చెప్పలేం. ఒక్కొక్క కండిషన్ ఒక్కొక్కలా ఉంటది. ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, నంబర్ ఆఫ్ మోల్స్ యూనిట్స్ ని బట్టి దీని వాల్యూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు R వాల్యూ కావాలి కదా, N into T ని పంపియండి. PV is equal to N by T is PV by NT is equal to R. ఓకేనా? ఇప్పుడు దీని యూనిట్స్ ని బట్టి మనం R వాల్యూ చేస్తాం. సో R వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాను. ఇప్పుడు ఏం వరీ అవ్వద్దు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఇంకొక డెరివేషన్ ఉంది చూడండి. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ లో ఫస్ట్ PV ఈక్వల్ టు NRT. ఇది అయితే మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్ లో
ఎక్కడో ఒకటి వస్తే ఉంటది, చాలా ఇంపార్టెంట్. ఎన్ అంటే ఏంది? నంబర్ ఆఫ్ మోల్స్. నంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ క్యాపిటల్ ఎం ఇంటూ ఆర్ ఇంటూ టీ. ఓకేనా? సో ఈ వెయిట్ ని ఇటు పంపియండి. వెయిట్ ని ఇటు పంపిస్తే ఏమవుతుంది? లేదా వాల్యూమ్ ని ఇటు పంపియండి, ఎం ని ఇటు పంపియండి. అప్పుడు ఏమవుతుంది? వెయిట్ బై వాల్యూమ్ ఇంటూ ఆర్టీ. వెయిట్ బై వాల్యూమ్, దీన్ని చూస్తే మీకు ఏం గుర్తు రావాలి? వెయిట్ అంటే మాసేగా. మాస్ ఆఫ్ ద గ్యాస్ బై వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఏమైతుంది? డెన్సిటీ అవుతుంది. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమే కదా, రైట్. సో పిఎం ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ రిప్రజెంటేషన్ రో. సో పి కి రో కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? రో ఇంటూ ఆర్టీ. ఈ ఆర్టీ ఇటు పంపియండి. అప్పుడు రో ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది? పిఎం బై ఆర్టీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డెన్సిటీ ఈక్వల్ టు పిఎం బై ఆర్టీ. అర్థమవుతుందా? ఈ పి అంటే ఏంటి? ఇక్కడ ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. రో ఈజ్ డెన్సిటీ ఆఫ్ గ్యాస్, ఎం ఈజ్ మోలార్ మాస్ ఆర్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ కాదు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇచ్చింది 5 grams ఆఫ్ నైట్రోజన్ అంటే 5 తీసుకోవద్దు. ఇక్కడ నైట్రోజన్ ఎంత? 28, అది తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. యూనివర్సల్ అంటే అన్ని గ్యాసెస్ కి సేమ్ వాల్యూ ఉంటుందని అర్థం. యూనివర్స్ లో ఉన్న ఏ గ్యాస్, యూనివర్స్ అంటే ఏంటి? ఎర్తే కాదు, మాస్. జూపిటర్ లో పోయి హైడ్రోజన్ వాల్యూ తీసుకురా, అదే ఉంటది ఆర్ కి. ఓకేనా? టీ ఈజ్ అబ్సల్యూట్ టెంపరేచర్. ఎప్పుడైనా ఈ టీ ఎలా పెట్టుకుంటావు? కెల్విన్ లో పెట్టుకుంటాం. అబ్సల్యూట్ టెంపరేచర్. ఒకవేళ చేంజ్ చేస్తే ఆర్ వాల్యూ చేంజ్ అవుతుంది. అదేంటో నేను చెప్తా. ఆర్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా చెప్తా. ఇదే వీడియోలో ట్రిక్ చెప్తాను, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఇప్పటికీ ఇంతకే అయిపోలే ఐడియల్ గ్యాస్ కహాని, చాలా ఉంది, చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే రాసుకోండి. ఇప్పుడు ఈ ఏదైతే ఆర్ ఉందో ఈ ఆర్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీలో ఆర్ ఉంది కదా, ఈ ఆర్ యొక్క వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆర్ అంటే వీటిని ఇటు పంపియండి. ఎన్ ఇంటూ టీ ఏమైతుంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు పివి బై ఎన్టీ. ఓకేనా? చూడండి, ఈ ఆర్ ఒక్కొక్క కండిషన్ లో ఒక్కొక్క లాగా మారుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెషర్ కి వాల్యూమ్ కి యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. టెంపరేచర్ ఎక్కడైనా ఇప్పుడు మనం కెల్విన్ లోనే తీసుకుంటాం. టెంపరేచర్ ఫిక్స్డ్ కెల్విన్ లో, నంబర్ ఆఫ్ మోల్స్ కి యూనిట్ ఉండదు. అంటే ప్రెషర్ కి వాల్యూమ్ కి ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే యూనిట్. మీకు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ తెలుసు కదా. యూనిట్స్ ఎలా తీసుకోవాలి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ యూనిట్స్ పెట్టుకోండి. ఇప్పుడైతే తెలియదు, ఫస్ట్ ప్రెషర్ యూనిట్స్ పెట్టుకోండి. వాల్యూమ్ నేను చెప్పలే, జస్ట్ ఈ రెండు ఇవైతే చేంజ్ కావని చెప్పా కదా. నంబర్ ఆఫ్ మోల్స్ యూనిట్ ఏంటి? మోల్. సారీ, నంబర్ ఆఫ్ మోల్స్ కి డైమెన్షన్ ఉండదు, యూనిట్ ఉంటది. ఓకేనా? యూనిట్ ఏంది? మోలే కదా. సో మనకి ఫండమెంటల్ క్వాంటిటీస్ లో మోల్ ఇస్ ద యూనిట్. సో మోల్, ఇక్కడ టెంపరేచర్ ఏంటి? కెల్విన్. ఈ రెండింటిని పైకి తీసుకెళ్ళండి. అప్పుడు ఏమైతుంది? ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ ఇంటూ మోల్ పవర్ -1 అంటే మోల్ ఇన్వర్స్ కెల్ ఇన్వర్స్. ఇదైతే కాన్స్టెంట్. ఈ రెండు మాత్రమే చేంజ్ అవుతాయి. ఈ రెండు ఎలా చేంజ్ అవుతాయి, ఎప్పుడు చేంజ్ అవుతాయి, చేంజ్ అయినప్పుడు ఆర్ వాల్యూ ఏంటి అనేది చూడండి. వెరీ 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 ఇంపార్టెంట్. మీకు ఎక్కడా కూడా ఆర్ వాల్యూ గురించి డీటెయిల్ గా చెప్పారు, నేను చెప్తున్నా వినండి. ఆర్ వాల్యూ ఫస్ట్ 4 వాల్యూస్ ఉంటాయి ఆర్ కి. ఫస్ట్ అందట్లో ఎక్కువ కామన్ గా యూజ్ అయ్యే వాల్యూ 0.0821. ఈ వాల్యూస్ ఫిక్స్ పెట్టుకోవాలి మైండ్ లో. వాల్యూస్ ఫిక్స్ పెట్టుకోవాలి. 0.0821 ఆర్ ది కామన్ వాల్యూ. ఎప్పుడు ప్రెషర్, ఇదైతే కామన్. టెంపరేచర్ కెల్విన్, మోల్ ఇన్వర్స్ ఇదైతే కామన్. ప్రెషర్ యూనిట్ ఎప్పుడు ఎంత ఉంటుంది అంటే ఇక్కడ అట్మాస్ఫియర్. ప్రెషర్ ని అట్మాస్ఫియర్ లో తీసుకుంటాం, వాల్యూమ్ ని లీటర్స్ లో తీసుకుంటాం. ఓకేనా? ఎప్పుడైతే మన క్వశ్చన్ లో అట్మాస్ఫియర్ లో ఇచ్చాడు ప్రెషర్, వాల్యూమ్ ని లీటర్స్ లో ఇచ్చాడు, మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ కామన్, అప్పుడు ఆర్ వాల్యూ 0.0821, రైట్? ఒకవేళ ప్రెషర్ ని దీంట్లో ఇచ్చాడు, బార్స్ లో ఇచ్చాడు, వాల్యూమ్ ని డెసిమీటర్ క్యూబ్ లో ఇచ్చాడు, దెన్ ఆర్ వాల్యూ ఏమైతుంది? 0.0831. దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు. 0.081 చాలా 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 డిఫరెన్స్ తక్కువ ఉంటది. మీరు ఇది వేసుకున్నా ఇది వాల్యూ వేసుకున్నా సేమ్ ఉంటది. ఎందుకంటే దీని వెనక రీజన్ చూడండి. అట్మాస్ఫియర్ లో ఇక్కడ ప్రెషర్ యూనిట్ బార్, వాల్యూమ్ యూనిట్ డెసిమీటర్ క్యూబ్, నెక్స్ట్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. అంటే క్వశ్చన్ లో వాడు బార్ లో ప్రెషర్ ఇచ్చి డిఎంక్యూ లో వాల్యూమ్ ఇస్తే మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ కామన్. అప్పుడు మనం ఏం తీసుకుంటాం? ఆర్ వాల్యూ 0.08. దీనికి పెద్ద డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు థర్డ్ ది వెరీ ఇంపార్టెంట్. థర్డ్ ఏంది? ఆర్ వాల్యూ 8.314. 8.314 ఎప్పుడు? ప్రెషర్ అనేది మనకి పాస్కల్స్ లో ఇచ్చినప్పుడు.
ప్రెషర్ పాస్కల్స్ లో ఇచ్చినప్పుడు వాల్యూమ్ ఎంత ఇస్తాడు, వాల్యూమ్ ని లీటర్స్ లో ఇస్తాడు. అప్పుడు మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. ప్రెషర్ పాస్కల్స్ లో ఇచ్చి వాల్యూమ్ మీటర్ క్యూబ్ లో ఇస్తాడు. సారీ, పాస్కల్స్ లో ఇచ్చి వాల్యూమ్ మీటర్ క్యూబ్స్ లో ఇస్తాడు. పాస్కల్స్ లో ఇచ్చి మీటర్ క్యూబ్ లో ఇస్తే అప్పుడు యూజ్ చేయాలి. ఈ పాస్కల్ మీటర్ క్యూబ్ ఉందా, ఈ రెండింటిని కలిపి జౌల్ అంటాం. ఓకేనా, పాస్కల్ మీటర్ క్యూబ్ అంటే ప్రెషర్ ఇంటూ వాల్యూమ్, ఈ రెండింటి యూనిట్ కలిపితే జౌల్ వస్తుంది. జౌల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ ఇచ్చినప్పుడు, జౌల్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ ఇచ్చినప్పుడు కూడా ఇలా తీసుకోవచ్చు. పాస్కల్ ప్లేస్ లో ఇంకొకటి రాసుకోవచ్చు. ఏమని రాసుకోవచ్చు, న్యూటన్ మీటర్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ప్రెషర్ పాస్కల్ అన్న న్యూటన్ మీటర్ స్క్వేర్ అన్న ఒకటే, ఇంటూ మీటర్ క్యూబ్ ఇంటూ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. ఓకేనా, ఈ వాల్యూ ఇచ్చినప్పుడు ఎంత వాల్యూ, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8.314. ఇంకొక వాల్యూ ఉంటుంది ఆర్ కి, ఏంటది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1.982. కొందరు 2 అని రాసుకుంటారు. 2 అని తీసుకున్నా 1.98 తీసుకున్నా మీకు వాల్యూ పెద్ద డిఫరెన్స్ రాదు. మీకు ఈజీ క్యాలిక్యులేషన్ కోసం 2 తీసుకోవచ్చు. సో అప్పుడు ఏంటి, ప్రెషర్ యూనిట్స్ వాల్యూమ్ యూనిట్స్ ఇక్కడ ఏం చేంజ్ కావు. ఇక్కడ ఏదైతే జౌల్ ఉందా, జౌల్ అనేది క్యాలరీ లాగా మారుతుంది. ఓకేనా, 1 క్యాలరీ ఈక్వల్ టు 4.2 జౌల్స్. సో ఈ 1 జౌల్ ఈక్వల్ టు 1/4.2 అని దీన్ని 1/4.2 తో డివైడ్ చేయండి, ఇదే వాల్యూ వస్తుంది. 8.314 ని 1/4.2 తో డివైడ్ చేస్తే అదే వాల్యూ వస్తుంది. ఓకేనా, సారీ 1 జౌల్ ఈక్వల్ టు 1 క్యాలరీ ఈక్వల్ టు 4.2 జౌల్స్ కదా, 1 జౌల్ ఈక్వల్ టు 1/4.2 అంటే దీన్ని 4.2 తో డివైడ్ చేయండి, డివైడ్ చేసి ఈ వాల్యూ వస్తుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాలరీ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. సార్ క్యాలరీ జౌల్ ప్లేస్ లో క్యాలరీ తీసుకున్నాం, అంటే పాస్కల్ ప్లేస్ లో ఏం తీసుకోవాలి అంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ ప్లేస్ లో ఏమో తీసుకోవాలి, డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్, డైన్ సెంటీమీటర్ స్క్వేర్ మీటర్ క్యూబ్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ అలా తీసుకుంటే మనకు వస్తుంది. ఓకేనా, ఎప్పుడైనా క్వశ్చన్ లో కింద డైన్ సెంటీమీటర్ స్క్వేర్ అదేమి ఇవ్వడు, దాదాపు మాక్సిమం మనకి క్యాలరీ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ అని ఇస్తాడు. సో ఇవి ఆర్ వాల్యూస్. ఏమేమిది, ఫస్ట్ ఇది కామన్లీ యూజ్డ్ వాల్యూ 0.0821, ఇవి 4 వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. కానీ మనకి ఎక్కువ కెమిస్ట్రీలో ఇదే ఇస్తారు 90%. అయితే సార్ ప్రతిసారి 0.081 సబ్స్టిట్యూట్ చేయాలంటే డిఫరెన్స్ క్యాలిక్యులేషన్ లో డిఫికల్ట్ ఉంటది కదా, అప్పుడు దీని వాల్యూని సింపుల్ గా 1/12 అని పెట్టుకోవాలి. మీరు ఇప్పుడే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూడండి, 1/12 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ దీని అంత వస్తుంది. సో ఇదైనా దీని వాల్యూ కూడా 1/12 పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఓకేనా, క్వశ్చన్ లో 0.081 సబ్స్టిట్యూట్ చేసే బదులు 1/12 పెట్టుకుంటే ఈజీ క్యాలిక్యులేషన్ వస్తుంది. ఓకేనా, ఇది ఆర్ వాల్యూస్. సార్ మాకు ప్రెషర్ ని ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్ కి, వాల్యూమ్ ని ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్ కి కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలి అంటే నా మీనింగ్ ఏంటంటే, సార్ మాకు ఇదొకటే వాల్యూ ఇష్టం, ఇదొకటే వాల్యూ నేను క్యాలిక్యులేట్ చేయాలంటే ఇవన్నీ నాకు అనవసరం అంటే, నువ్వు ఈ వాల్యూ రావాలంటే నువ్వు దీంట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇవైతే కామన్, అట్మాస్ఫియర్ లో లీటర్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఒకవేళ క్వశ్చన్ వేరే యూనిట్స్ లో వస్తాయి, అప్పుడు ఎలా చేయాలో ప్రెషర్ కి వాల్యూమ్ కి యూనిట్స్ ఇస్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్, బేసిక్ ఇది. ఓకేనా, చూడండి 4 ఆర్ వాల్యూస్. సార్ మాకు 4 గుర్తుపెట్టుకోవాలని లేదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ అన్నారు కదా అంటే ఇంపార్టెంట్ కరెక్టే, కానీ క్వశ్చన్ లో అట్మాస్ఫియర్ లీటర్స్ లో ఇచ్చినప్పుడే ఇది యూజ్ చేయాలి. ఇదైనా ఆల్మోస్ట్ సేమ్. సో వీటిని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, వేరే యూనిట్స్ లో ఇలా ఇస్తే ఎలా కన్వర్ట్ చేసుకోవాలి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ప్రెషర్ కి బేసిక్ యూనిట్ అట్మాస్ఫియర్. ఓకేనా, 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 1.03125 బార్. ఓకేనా, 1 అట్మాస్ఫియర్ ఈక్వల్ టు 1.03125 బార్. చూడండి 1.03125 అంటే పెద్దగా చేంజ్ లేదు, ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు. అంటే 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 1 బార్ అని అప్రాక్సిమేట్, అంటే ఎగ్జాక్ట్ కాదు, అప్రాక్సిమేట్ గా 1 బార్ తో ఈక్వల్ అవుతుంది. 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 1 బార్. అందుకే కదా ఇక్కడ 0.083 వచ్చింది, ఇక్కడ 0.0821 వచ్చింది. ఎందుకు, చాలా చాలా తక్కువ డిఫరెన్స్. సో దీని ప్లేస్ లో కూడా 1/12 పెట్టుకోవచ్చు, దీని ప్లేస్ లో కూడా 1/12 పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకోటి బార్ లో ఇవ్వలేదు, న్యూటన్ మీటర్ స్క్వేర్ అంటే లేదా పాస్కల్ లో ఇచ్చాడు. ఓకేనా, ఇది పాస్కల్ కి, ఇది పాస్కల్ ఇంటూ మీటర్ క్యూబ్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. ఓకే, పాస్కల్ లో ఇచ్చాడు, అప్పుడు ఏం తీసుకుంటావు,
1 atm is equal to 1.03125 into 10 power 5 pascals. ఓకేనా, అంటే బార్ యూనిట్ పెట్టుకొని ఇంటూ 10 పవర్ 5 పెట్టుకోవచ్చు. అంటే దీని మీనింగ్ ఏంది, 1 బార్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 5 పాస్కల్స్ అని రాసుకోవచ్చు కదా, ఇట్లా కూడా రాసుకోవచ్చు. పాస్కల్ అన్నా న్యూటన్ మీటర్ స్క్వేర్ అన్నా ఒకటే. ఓకేనా, నెక్స్ట్ దీని కంటిన్యూషన్ 1 atm ఈజ్ ఈక్వల్ టు 1.03125 10 పవర్ 5 న్యూటన్ మీటర్ స్క్వేర్, ఏదైనా ఒకటే. ఇది 3 యూనిట్స్. ఇంకొకటి ఉంటుంది 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 760 టార్. టార్ అనేది కూడా ప్రెషర్ ది యూనిట్. ఓకేనా, 1 అట్మాస్ఫియర్ ఈక్వల్ టు 760 టార్. ఇంకా చాలా బేసిక్ గా యూజ్ చేసే యూనిట్ 760 mm ఆఫ్ హెచ్జి. మన బీపీ మెషిన్ స్పిగ్నోమానోమీటర్ లో యూజ్ చేసేది కూడా mm ఆఫ్ హెచ్జి లోనే. మనకి సిస్టాలిక్ ప్రెషర్ డయాస్టాలిక్ ప్రెషర్ ఉంటాయి కదా 120/80, నథింగ్ బట్ mm ఆఫ్ హెచ్జి, మెర్క్యూరిక్ మిల్లీమీటర్స్ లో యూజ్ చేస్తాం. 1 atm is equal to 760 mm of hg కదా, 76 సెంటీమీటర్ ఆఫ్ హెచ్జి. ఎందుకంటే 1 millimeter is equal to 10 power minus 1, ఇక్కడ 10 power minus 1 పెట్టుకుంటే 76 అవుతుంది. సో నీకు ఎలా ఇచ్చిన క్వశ్చన్ లో 1 అట్మాస్ఫియర్ లాగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ యూనిట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వాల్యూమ్. వాల్యూమ్ కి బేసిక్ గా యూనిట్ యూజ్ చేసిందంటే మీటర్ క్యూబ్. ఓకేనా, మీటర్ క్యూబ్. 1 మీటర్ క్యూబ్ is equal to 10 power 3 లీటర్స్ అన్నమాట. 1 మీటర్ క్యూబ్ is equal to 10 power 3 లీటర్స్. లేదా 1 మీటర్ క్యూబ్ is equal to 10 పవర్ 3 డెసిమీటర్ క్యూబ్. అంటే సార్ చూడండి, డెసిమీటర్ క్యూబ్ అన్నా లీటర్ అన్నా ఒకటే అన్నట్టు. లీటర్ ఈజ్ నథింగ్ బట్ డిఎం క్యూబ్. డెసిమీటర్ క్యూబ్ అన్నా లీటర్ అన్నా ఒకటే. సో ఈ రెండితో అంటే 1 మీటర్ క్యూబ్ అంటే దాన్ని లీటర్స్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి, ఇంటూ 10 పవర్ 3 పెట్టుకోండి. డిఎం క్యూబ్ లాగా చేసుకున్న 10 పవర్ 3. నెక్స్ట్ వాల్యూమ్ కి యూజ్ చేసేది ఏంది, మిల్లీ లీటర్ ఎంఎల్ కదా, జనరల్ గా యూజ్ చేసేది మిల్లీ లీటర్ క్యూబిక్ సెంటీమీటర్ ఆర్ సెంటీమీటర్ క్యూబ్. ఓకేనా, మిల్లీ లీటర్, సెంటీమీటర్ క్యూబ్ ఆర్ క్యూబిక్ సెంటీమీటర్, ఈ మూడు ఒకటే. అంటే 1 మిల్లీ లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 cc ఈజ్ ఈక్వల్ టు 1 cm క్యూబ్. ఈ మూడు ఒకటే అన్నమాట, అర్థమవుతుంది. మూడు వాల్యూస్ ఒకటే. ఇప్పుడు లీటర్ డెసిమీటర్ క్యూబ్ ఎట్లా ఒకటే, ఈ మూడు ఒకటే. అంటే 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10 పవర్ 3 ml కదా. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3 ml. ఒకవేళ దీన్ని మీటర్ క్యూబ్ రాసుకోవాలంటే 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3 లీటర్స్ కదా. దీన్ని ఎంఎల్ లాగా చేసుకొని 10 పవర్ 6 ఎంఎల్ అవుతుంది, లేదా 10 పవర్ 6 క్యూబిక్ సెంటీమీటర్ అవుతుంది, లేదా 10 పవర్ 6 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. ఏదైనా ఒకటి. కింద వాల్యూ కనిపిస్తుందా, రైట్. సో ఈ కన్వర్షన్స్ గుర్తుంటే మైండ్ లో ఫిక్స్. మీకు అసలు ఎలా ఇచ్చిన క్వశ్చన్, మొన్న ఇది ఇచ్చింది చూడండి, 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 3 లీటర్. మొన్న 2022లో అంటే ఫిజిక్స్ లో ఇచ్చాడు క్వశ్చన్, దాని కన్వర్షన్ మీదనే ఇచ్చాడు. సేమ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మీద కానీ ఇలా ఇచ్చాడు. సో ఫస్ట్ మీరు ఏమి ఇచ్చిన క్వశ్చన్ లో ఇప్పుడు ఏ సబ్స్టిట్యూట్ చేస్తారు, వాల్యూ ఆర్, ఇది చేయండి. ఒకవేళ క్వశ్చన్ లో మొత్తం ఈ అన్ని డేటా ఇస్తే డైరెక్ట్ ఇచ్చేసేయండి. జౌల్స్, మోల్ ఇన్వర్స్ కెరీలు ఇస్తే ఇచ్చేసేయండి. క్యాలరీ ఇస్తే ఇచ్చేయండి. లేదా వేరే వేరే డిఫరెంట్ గా ఇచ్చి మిగతా అన్ని ఇస్తే నీకు దీనిలాగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ వాల్యూస్ ని గుర్తుపెట్టుకుని చేయండి. సో ఈ ఐడియల్ గ్యాస్ మీద నేను ఒక 5 క్వశ్చన్స్ పక్కా మీకు మంచి క్వశ్చన్స్ చేయిస్తా. మంచిగా మీరు కాన్సన్ట్రేటెడ్ గా వీడియో మొత్తం వినండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఎట్ 273 డిగ్రీ సెల్సియస్ 1 atmosphere pressure, the volume of 22.4 liter of a gas. The volume of gas is 22.4 liter. Find the number of moles. Sir, 22.4 ఇచ్చాడు కదా, సో 1 mole occupy 22.4 కదా, సో ఆన్సర్ 1/4 అని పెట్టేయొద్దు. అక్కడనే పప్పులో కాలేస్తాయి. నేను చెప్పా 22.4 లీటర్ ఆ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి, ఎస్టీపీ కండిషన్. అంటే టెంపరేచర్ అనేది 273 కెల్విన్ ఆర్ 0 డిగ్రీ సెల్సియస్, ప్రెషర్ అనేది 1 atmosphere. మరి క్వశ్చన్ లో 273 కెల్విన్ ఇచ్చాడా, 273 సెల్సియస్ ఇచ్చాడా, 273 సెల్సియస్. అంటే దీన్ని కెల్విన్ లా మార్చుకొని చేయాలి. ఒకవేళ 273 కెల్విన్ అయ్యి 1 atmosphere అయితే నువ్వు డైరెక్ట్ గా 1 mole అని పెట్టొస్తావు. కానీ ఇక్కడ డిఫరెంట్ గా ఇచ్చాడు. సార్ మరి ఇది ఎట్లా యూజ్ చేయాలి, మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్ లేదు, వాల్యూమ్ కాన్స్టెంట్ లేదు, ఏ లా యూజ్ చేయాలంటే సింపుల్ గా ఏ లా యూజ్ చేయకపోతే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పెట్టుకోండి. ఒకటే మీకు ఏ లాలో బాయిల్స్ లా, చార్ల్స్ లా, అవగాడ్రోస్ లా, గెలుసాక్స్ లా, ఈ ఏ లాలో కూడా మీకు కరెక్ట్ గా ఫార్ములా ఫిట్ కాకపోతే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ వేయడమే.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ PV ఈక్వల్ టు nRT. ఓకేనా? R వాల్యూ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 273 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు కదా క్వశ్చన్ లో, దీన్ని కెల్విన్ లాగా మార్చుకోండి, ప్లస్ 273 పెట్టుకోవాలి. ఎంత అవుతుంది? 273 ప్లస్ 273 ఈక్వల్ 546 కెల్విన్. ఓకేనా? ప్రెషర్ 1 అట్మాస్ఫియర్ ఇచ్చాడు, టెంపరేచర్ 546 ఇచ్చాడు, వాల్యూమ్ 22.4 ఇచ్చాడు, లీటర్స్. సో లీటర్స్ లో ఇచ్చి ప్రెషర్ అట్మాస్ఫియర్ ఇస్తే ఆర్ వాల్యూ ఎంత పెట్టుకుంటావు? 1/12 అంటే 0.0821 పెట్టుకోవాలి. 1/12 పెట్టుకోవచ్చు. అప్పుడు ఎంత అవుతుంది మనకి? PV is equal to nRT కదా, నంబర్ ఆఫ్ మోల్స్ అడుగుతున్నాడు. సో PV by RT is equal to నంబర్ ఆఫ్ మోల్స్. P ఎంత? 1. వాల్యూమ్ ఎంత? 22.4. R ఎంత? 1/12. ఈ 1/12 కాస్త పైకి వెళ్తే ఇంటూ 12 అవుతుంది. ఓకేనా? బై టెంపరేచర్ ఎంత? 546 కెల్విన్ is equal to n. 22.48 into 12 by 546. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ 0.4932 వస్తుంది మోల్స్. 0.493 అప్రాక్సిమేట్లీ ఎంత? 0.5 కదా వాల్యూ. సో ఆన్సర్ ఈస్ 0.5. ఓకేనా? దిస్ ఈస్ ద క్వశ్చన్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ సేమ్, కాకపోతే ఇక్కడ యూనిట్ కన్వర్షన్ అంటారు. ఎట్ 380 mm of Hg and 0 degrees Celsius, the number of moles of gas present in 11.2 liter of it. 11.2 లీటర్ లో ఎంత సార్? 1 మోల్ 22.4 అంటే 11.2 ఎంత? హాఫ్ మోల్ అని పెట్టేయద్దు. ఎందుకు? ఇక్కడ స్టాండర్డ్ టెంపరేచర్ ఇచ్చాడు కానీ ప్రెషర్ స్టాండర్డ్ కాదు, 1 అట్మాస్ఫియర్ ఇయ్యలే. 380 mm of Hg. నేను ఇంతకు ముందే చెప్పా 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు mm of Hg లో తీసుకుంటే ఎంత? 760 mm of Hg అన్నమాట. ఓకేనా? 760. ఒకవేళ క్వశ్చన్ లో 760 mm of Hg ఇచ్చి 0 డిగ్రీ సెల్సియస్ అయితే నో డౌట్ ఆబ్వియస్ గా నీ ఆన్సర్ 0.5 ఉంటుంది. ఎందుకంటే 11.2 లీటర్ హాఫ్ మోల్ ఆక్యుపై చేస్తారు. కానీ వాడు ఇచ్చింది mm of Hg అయినప్పటికీ కూడా 380 అని ఇచ్చాడు. సో అప్పుడు అలా యూజ్ చేయద్దు. సో 1 అట్మాస్ఫియర్ 760 mm అయితే 380 కి ఎంత? 380 ఎంత? దీంట్లో హాఫ్ ఏ కదా. సో 380 by 760 is equal to half ATM. అంటే 0.5 ATM అనమాట. అట్మాస్ఫియర్ ప్రెషర్ ఎంత? 0.5. సో నౌ యూజ్ ద ఫార్ములా PV by RT is equal to n. వాడు అడిగింది నంబర్ ఆఫ్ మోల్స్ ఏగా, నంబర్ ఆఫ్ మోల్స్ అడిగాడు కాబట్టి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి ప్రెషర్ ఎంత? హాఫ్ అంటే 1/2 ఇంటూ వాల్యూమ్ ఎంత? 11.2 లీటర్. అట్మాస్ఫియర్ ఇచ్చాడు, లీటర్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇంకో హీట్ వస్తుంది. ఏంటది? ఆర్ వాల్యూ. ఆర్ ఎంత తీసుకుంటావు? 1/12. 1/12 అన్న 0.08 అన్న ఒకటే. 0.08 పెట్టుకుంటే క్యాలిక్యులేషన్ పొడుగు అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత? 1/12. ఈ 1/12 కింద 1/12 ఈ 12 ఇక్కడ రాస్తే బై 12 కాస్తే ఇంటూ 12 అయిపోతుంది. ఇంటూ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు? 0 డిగ్రీస్ అంటే ఎంత? 273 కెల్విన్. సో ఇక్కడ 273 అని రాసుకోవాలి. ఓకేనా? సో 2 1s 2 6s. ఓకేనా? 6 11.2 into 6 ఎంత అవుతుంది? 66 12 67.2 అవుతుంది. 67.2 by 273 క్యాలిక్యులేట్ చేస్తే మీకు 1.25 మోల్ వస్తుంది. ఇది 1s ఇది 4s అప్రాక్సిమేట్ గా వెళ్ళిపోతుంది. 0.25 మోల్ వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఇంకొంచెం క్వశ్చన్స్, కొంచెం కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ కానీ ఏదైనా చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. డెన్సిటీ ఆఫ్ అ గ్యాస్ ఎట్ 273 కెల్విన్ అండ్ 380 mm of Hg is 1.5 gram per liter. Weight of the gas, weight of 1.25 moles of gas is how much అంటున్నాడు. మనకేమంటున్నాడు క్వశ్చన్ లో? వెయిట్ ఆఫ్ ద గ్యాస్ ఆఫ్ దిస్ మోల్స్. వెయిట్ కి మోల్స్ కి ఒక రిలేషన్ ఉంది. ఏంది? నంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వాడు అడిగింది ఏంది? వెయిటేగా, మోల్స్ ఇచ్చాడు. సో ఎలా చేసుకోవచ్చు? వెయిట్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సార్ క్వశ్చన్ లో నంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చాడు కానీ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇవ్వలే. ఇదేంటి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇవ్వలే? ఎలా తెలుసుకోవచ్చు అంటే దీనికంటే ముందు ఒక స్టోరీ ఉంది. ఏంటది? డెన్సిటీ ఆఫ్ అ గ్యాస్ ఎట్ 273 కెల్విన్ 380 mm of Hg is 1.5 gram per liter. ఇది ఇప్పుడే చెప్పా. డెన్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకు ఫార్ములా? PV ఈక్వల్ టు nRT గా. n అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో ఈ వాల్యూమ్ ఇటు పంపియండి, మాస్ ని ఇటు పంపియండి. అప్పుడు ఏమైతుంది? దీన్ని డెన్సిటీ అంటాం. సో PM is equal to rho into RT. దెన్ rho is equal to PM by RT. ఇంతకు ముందే డిరైవ్ చేసాం ఫార్ములా. డెన్సిటీ ఈక్వల్ టు PM by RT కదా వచ్చింది కదా. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకు మోలార్ మాస్ వస్తుంది కదా.
డెన్సిటీ ఈక్వల్ టు పిఎం బై ఆర్టీ. ఇక్కడ ఎం అంటే మోలార్ మాస్. ఈ వచ్చిన మోలార్ మాస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెయిట్ వచ్చేస్తుంది. ఓకేనా? సింపుల్ గా నువ్వు యూజ్ చేసే ఫార్ములా ఏంది? డెన్సిటీ రో ఈక్వల్ టు పి ప్రెషర్ బై ఎం ఇంటూ మోలార్ మాస్ ఆర్టీ. సో మనకి ఇక్కడ నుంచి కావాల్సింది ఏంది? ఎం. డెన్సిటీ ఇచ్చాడు, ప్రెషర్ ఇచ్చాడు, ఆర్ ఇచ్చాడు, టీ ఇచ్చాడు, ఎం కావాలి. దెన్ ఎం ఈజ్ ఈక్వల్ టు రో ఆర్టీ బై పి. ఓకేనా? సో ఒకటి మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ లో డెన్సిటీ ఎప్పుడు కూడా గ్రామ్ పర్ లీటర్ లోనే తీసుకోవాలి. గ్రామ్ పర్ లీటర్ లోనే ఇస్తాడు, గ్రామ్ పర్ లీటర్ వాల్యూనే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇదైతే మైండ్ లో ఫిక్స్ పెట్టుకోండి. ఓకేనా? గ్రామ్ పర్ లీటర్. సో వాడు గ్రామ్ పర్ లీటర్ లో ఇచ్చాడేమో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఓకేనా? సో మోలార్ మాస్ ఈజ్ ఈక్వల్ టు రో ఎంత 1.5, ఆర్ ఎంత వాల్యూ 1/12. 1/12 ఎప్పుడు తీసుకోవాలి? టెంపరేచర్ కెల్విన్ లో ఇచ్చాడు. ఓకే. వాల్యూమ్ మనకు వాల్యూమ్ ఇంకా ఇవ్వలేదు, సంబంధం లేదు. కానీ ప్రెషర్ ఎంత? 380 mm ఆఫ్ హెచ్జి. దీన్ని అట్మాస్ఫియర్ లో కన్వర్ట్ చేసుకోవాలి. 760 mm అంటే 1 అట్మాస్ఫియర్, 380 అంటే దీంట్లో హాఫ్ కాబట్టి 1/2 అట్మాస్ఫియర్. ఓకేనా? సో టెంపరేచర్ ఎంత? 273 కెల్విన్. ఆర్ వాల్యూ ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 1/12 అంటే 1/12 రాసుకున్నా. టెంపరేచర్ ఎంత? 273 బై ప్రెషర్ ఎంత? 1/2 అట్మాస్ఫియర్. 1/2 అంటే ఈ 2 ఇటు పోతే పైకి ఇంటూ 2 అయితే. ఓకేనా? సో ఇక్కడ నుంచి 2 1s 2 6s. ఓకేనా? 273 ఇంటూ 1.5 అంటే అప్రాక్సిమేట్లీ 409 చేంజ్ వస్తుంది. రైట్? 409 ఇంటూ చేంజ్ వస్తుంది బై 6. ఇదంతా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆన్సర్ 85.3 వస్తుంది. ఓకేనా? మోలార్ మాస్ ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే? 85.3. సరే క్వశ్చన్ లో 85.3 లేదు, 84 ఉంది కాబట్టి 84 పెట్టుకోండి. ఎందుకంటే మనం ఆర్ వాల్యూ ఎగ్జాక్ట్ 0.0821 తీసుకోలే, 1/12 అప్రాక్సిమేట్ తీసుకున్నాం కాబట్టి మీకు ఏమీ ఫరక్ పడదు, ఏమీ తేడా ఉండదు. మీరు అలా చేసినా ఇలా చేసిన ఆన్సర్ అప్రాక్సిమేట్ గా చేంజ్ సేమ్ వస్తుంది. మనకి ఎప్పుడు కూడా మరీ 84 85 86 అలా ఇవ్వడు ఆప్షన్స్ లో. రైట్? సో ఇది ఒక క్వశ్చన్. ఇంకా చేద్దాం క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. At 0 degrees Celsius, the pressure of gas is 1 atmosphere and volume is 3 liters. If the gas is heated to 27 degrees, the pressure changes to 1.5 and the volume is how much? ఇక్కడ ఏం చేశాడు? టెంపరేచర్ ని చేంజ్ చేశాడు, 0 నుంచి 27 అయింది. అట్మాస్ఫియర్ ప్రెషర్ ని కూడా చేంజ్ చేశాడు, 1 నుంచి 1.5 అయింది. ఎంత వాల్యూమ్ చేంజ్ అని అడుగుతున్నాడు. సార్ జస్ట్ ఓన్లీ ఒక ప్రెషర్ చేంజ్ చేసి వాల్యూమ్ అడిగితే బాయిల్స్ లో యూజ్ చేయొచ్చు, టెంపరేచర్ చేంజ్ చేసి వాల్యూమ్ అడిగితే చార్ల్స్ లా యూజ్ చేయొచ్చు, లేదా ప్రెషర్ చేంజ్ చేసి టెంపరేచర్ అడిగితే గెలిసాడు. ఇక్కడ మూడింటికి 3 చేంజ్ చేస్తున్నానంటే అప్పుడు ఏం చేయాలి? నేను ఒకటే చెప్పా, ఏదైనా 2 ఫ్యాక్టర్స్ కాన్స్టెంట్ పెట్టి 2 యూజ్ చేస్తేనే మనము బాయిల్స్ చార్ల్స్ లా అవి యూజ్ చేయొచ్చు. అవన్నీ లేకుండా అన్ని 3 చేంజ్ లేదంటే అన్ని 4 చేంజ్ అయినాయి అనుకోండి, సింపుల్ గా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యూజ్ చేయండి. ఎలా? PV = NRT కదా. సో PV by RT is equal to PV by N into T is equal to R. ఇదైతే తెలుసు. ఈ R అంటే ఏంది? యూనివర్సల్ గాస్ కాన్స్టెంట్. ఇది దేనికైనా ఈక్వల్ గా ఉంటది. సో R is equal to కాన్స్టెంట్. ఓకేనా? అంటే ఈ రేషియో మొత్తం కాన్స్టెంట్ ఉంటది కదా. PV by NT is equal to త్రూ అవుట్ ద ప్రాసెస్ కాన్స్టెంట్. మనం ఇంతకు ముందు బాయిల్స్ లా ఎలా డిస్కస్ చేసాం? PV is equal to త్రూ అవుట్ ద కాన్స్టెంట్ అంటే ఏం పెట్టుకున్నాం? P1 V1 equal to P2 V2 equal to P3 V3. అలాగనే PV by NT కాన్స్టెంట్ అంటే P1 V1 by N1 T1 is equal to P2 V2 by N2 T2 is equal to P3 V3 by N3 T3 పెట్టుకోవాలి. P1 V1 by N1 T1 is equal to P2 V2 by N2 T2. ఇది ఎప్పుడు అన్ని ఫ్యాక్టర్స్ అన్ని పారామీటర్స్ చేంజ్ అయినప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేయాలి. సరే మరి క్వశ్చన్ లో నంబర్ ఆఫ్ మోల్స్ చేంజ్ కావట్లేదు కదా. ముందు N1 ఎంత? N మనకి నంబర్ ఆఫ్ మోల్స్ డేటా ఇవ్వాలి. సో N1 క్యాన్సల్, చేంజ్ అయితే పెట్టుకోండి, కావట్లేదు కాబట్టి క్యాన్సిల్ చేసుకోండి. అప్పుడు ఏమైతుంది? P1 V1 by T1 is equal to P2 V2 by T2. సో ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ప్రెషర్ ఎంత? ఫస్ట్ 1 అట్మాస్ఫియర్. వాల్యూమ్ ఎంత? 3 లీటర్స్. టెంపరేచర్ ఎంత? 0 degrees అంటే ఎంత? 0 degrees plus 273 కెల్విన్ చేసుకోవాలి. అప్పుడు 273 వస్తుంది. 273 is equal to ప్రెషర్. నెక్స్ట్ ప్రెషర్ ఎంత? 1.5. నెక్స్ట్ వాల్యూమ్ ఎంత తెలుసుకోవాలి. టెంపరేచర్ నెక్స్ట్ 27 ప్లస్ 273 ఎంత అవుతుంది? 300 కెల్విన్ అవుతుంది. 300. ఓకేనా? సో ఇప్పుడు V2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 300 into 3 900 by 273 into 1.5.
సో 900 by 273 into 1.5 అంటే ఎంత అవుతుంది 409.5. సో 900 by 409 అంటే అప్రాక్సిమేట్లీ మీ ఆన్సర్ 2.18 లీటర్ అలా వస్తుంది 2.18 లీటర్. సో అది క్యాలిక్యులేషన్ చూసుకోండి. సార్ ముందు 2 లీటర్స్ 3 లీటర్స్ ఉండే ముందు 3 లీటర్స్ ఉండే ఇప్పుడు మనకి V2 ఎంత వచ్చింది 2.18 లీటర్ వచ్చింది. సార్ ఇదేంటి సరే ఓకే ప్రెషర్ ని నువ్వు పెంచావు ప్రెషర్ 1 to 1.5 అయితే వాల్యూమ్ 3 నుంచి 2.8 అంటే ప్రెషర్ పెరిగితే వాల్యూమ్ తగ్గింది ఓకే సార్. కానీ ఇక్కడ టెంపరేచర్ పెరిగింది కదా సార్ టెంపరేచర్ పెరిగినప్పుడు వాల్యూమ్ పెరగాలి కదా అంటే నేను ఎప్పుడు చెప్పా టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ ఎప్పుడు పెరుగుతుంది ప్రెషర్ నంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంట్ ఉందా లేదు కాబట్టి మనకి ఇక్కడ చార్ల్స్ లా యూజ్ కాదు అందుకే ఇది యూజ్ చేస్తాం. ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి మీకు డిపిపిలో కూడా ఇలా దీని మీద క్వశ్చన్స్ ఇస్తాను. సో దీని మీద ఫోకస్ చేయండి అంటే ఫస్ట్ క్వశ్చన్ లో డైరెక్ట్ గా మీరు వాల్యూమ్ వేసేయకుండా చూసుకోండి. సో గైస్ ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. వాట్ విల్ బి ద వాల్యూమ్ ఆఫ్ 2.8 grams of carbon monoxide at 27 degrees Celsius and 0.821 atmosphere pressure. సో మీరు ఐడియల్ గ్యాస్ యూజ్ చేస్తారా లేదంటే మన గ్యాస్ లాస్ లో యూజ్ చేస్తారా నేనేం హింట్ ఇవ్వను మీరే చేయండి రైట్. ట్రై చేసి క్వశ్చన్స్ లో ఆప్షన్ పెట్టండి ఏదో చూడండి. క్వశ్చన్ మంచిగా చదివేటప్పుడు క్వశ్చన్ మంచిగా చదవండి. An open flask contains air at 27 degrees Celsius. At what temperature should it be heated so that 1/3 of air present in it goes out? 1/3 of air present in it goes out. 1/3 of air present in it goes out అంటే దాంట్లో 100 ఉంటే దాంట్లోని 30% వెళ్ళిపోయింది అన్నట్టు కదా. 1/3 అంటే 30% 30% వెళ్ళిపోయింది అన్నట్టు. 30% వెళ్ళిపోయింది అంటే దాని మీనింగ్ ఎంత నంబర్ ఆఫ్ మోల్స్ 30% వెళ్ళిపోయినట్ట వాల్యూమ్ వెళ్ళిపోయినట్ట నంబర్ ఆఫ్ మోల్స్ వెళ్ళిపోయినట్టు. వాల్యూమ్ వెళ్ళిపోయినప్పుడు తీసుకోవద్దు ఇది ప్రెసెంట్ ఇన్ ఇట్ ఇక్కడ చాలా మీరు మంచిగా గమనించాల్సింది ఓకేనా. ఒకవేళ వాట్ వాల్యూమ్ ఎస్కేప్డ్ అని అంటే అప్పుడు వాల్యూమ్ యూజ్ చేయాలి. నేను ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో చార్ల్స్ లాలో చెప్పా వాట్ వాల్యూమ్ ఎస్కేప్డ్ అప్పుడు క్వశ్చన్ ఇచ్చాను కానీ ఇక్కడ వాల్యూమ్ అడగట్లేదు ప్రెసెంట్ ఇన్ ఇట్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఎస్కేప్ అయినట్టు. సరే ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంట్ వాల్యూమ్ కాన్స్టెంట్ క్వశ్చన్ లో ప్రెషర్ వాల్యూమ్ చేంజ్ అవుతున్నట్టు ఎక్కడ ఇవ్వలేదు. ప్రెషర్ కాన్స్టెంట్ వాల్యూమ్ కాన్స్టెంట్ టెంపరేచర్ ని నంబర్ ఆఫ్ మోల్స్ ని చేంజ్ చేశాడు. సరే ఇదేంది ఫార్ములా నంబర్ ఆఫ్ మోల్స్ టెంపరేచర్ కి మనకి ఏ లా లేదు కదా అంటే నేను ఒకటే చెప్పా ఏ లా లేకపోతే ఐడియల్ గ్యాస్ లా పెట్టుకోండి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పెట్టుకోండి. P1 V1 by N1 T1 is equal to P2 V2 by N2 T2 ఓకేనా. సో ఇవి రెండు మాత్రం కాన్స్టెంట్ ఉన్నాయి P1 V1 ఇక్కడ కూడా P1 V1 వాల్యూమ్ చేంజ్ కాదు. సో ఇవి రెండు కాన్స్టెంట్ క్యాన్సల్ అయితే ఇప్పుడు ఏమైతుంది మనకి N1 T1 is equal to N2 T2 అవుతుంది అంతేనా. am I going wrong? N1 T1 is equal to N2 T2 yes. సో ఇప్పుడు N1 T1 equal to N2 నంబర్ ఆఫ్ మోల్స్ ఎంత ఫస్ట్ ఇక్కడ కంటైనర్ లో హీట్ చేయకుండా ముందు n మోల్స్ ఉన్నాయి దీంట్లో నుంచి 1/3 ఎస్కేప్ అయింది అంటే n మైనస్ 1/3 ఇంటూ n ఎస్కేప్డ్ 1/3 మిగతా ఎంత ఉంటుంది n మైనస్ 1/3 అంటే ఎంత సో 2/3 మిగులుతుంది 1/3 పోయిందంటే మిగతా ఎంత 2/3 కదా. సో అది మనకు మిగిలిన N2 తీసుకోవాలి క్వశ్చన్ లో n/3 ఇచ్చాడు కదా అని 1/3 తీసుకోవద్దు 1/3 అని ఎస్కేప్ అయితే మిగతా ఎంత వాల్యూమ్ 2/3 మిగిలింది. సో N1 పెట్టుకోండి. టెంపరేచర్ డిగ్రీ సెంటిగ్రేడ్ 27 అంటే ఎంత కెల్విన్ లోకి 300 అవుతుంది. నెక్స్ట్ N2 ఎంత 2/3 మిగిలింది 2/3 ఇంటూ N1 ఎస్. నెక్స్ట్ టెంపరేచర్ T2 మనకి వాడిగా అడుగుతున్నాడు సో ఇటు దీన్ని తీసుకురండి N1 క్యాన్సిల్ అవుతుంది 300 ఇంటూ 3 900 by 2 is equal to T2 900 by 2 అంటే 450 కెల్విన్. ఆన్సర్ మనకు కెల్విన్ లో వచ్చింది. వాడు క్వశ్చన్ దేంట్లో అడుగుతున్నాడు సెల్సియస్ లో అడుగుతున్నాడు. సెల్సియస్ ని కెల్విన్ మార్చాలంటే +273 చేయాలి కెల్విన్ ని సెల్సియస్ మార్చాలంటే -273. సో 450 - 273 ఎంత 7 4 - 7 1 14 - 7 is 7 so 2 - 3 3 - 2 is 1 177. Answer is 177 yes.
అలా క్వశ్చన్ లో అడిగింది ఏంటి, నేను సేమ్ కాన్సెప్ట్ చార్ల్స్ లాలో ఇచ్చా, బట్ అక్కడ క్వశ్చన్ లో వాల్యూమ్ ఎస్కేప్ ఎంత అయిందని అడిగాడు కాబట్టి అక్కడ అలా యూజ్ చేశాను. క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. ఈ క్వశ్చన్ మీరు పాస్ చేసి ట్రై చేయండి, మీరే ట్రై చేసి నాకు ఆప్షన్స్ కింద ఆన్సర్ లో పెట్టండి, కామెంట్స్ లో పెట్టండి. సో యా, ఇది 2 గ్యాస్ లాస్ అండ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది చెప్పేసి మన కాన్సెప్ట్ అయిపోతుంది టాపిక్. చూడండి కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్, యావరేజ్ మోలార్ మాస్ ఆర్ మోలార్ మాస్ ఆఫ్ గ్యాసియస్ మిక్స్చర్. అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ తీసుకోండి, ఒక కంటైనర్ లో నైట్రోజన్ గ్యాస్, ఓకేనా, హైడ్రోజన్ గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్. కంటైనర్ ఏంది, జనరల్ ఎగ్జాంపుల్ ద యూనివర్సల్ బిగ్ కంటైనర్ ఎయిర్. అట్మాస్ఫియర్ లో ఓన్లీ ఒక గ్యాస్ ఉంటుందా, మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి, నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, ఇలా చాలా ఉంటాయి. అలాగే ఒక కంటైనర్ లో ఫర్ ఎగ్జాంపుల్ N1 మోల్స్ ఆఫ్ ఒక గ్యాస్ తీసుకోండి, నెక్స్ట్ N2 మోల్స్ ఆఫ్ 1 మోర్ గ్యాస్, N3 మోల్స్ ఆఫ్ 1 మోర్ గ్యాస్, ఇలా 3 గ్యాసెస్ తీసుకోండి చూడండి, లేదా 2 గ్యాసెస్ తీసుకోండి, మీకు ఈజీగా అర్థం కాదు, 3 ఎన్నైనా తీసుకోండి, ఏం కాదు. సో ఈ అన్ని గ్యాస్ మిక్స్చర్ లో క్వశ్చన్ లో ఎలా వస్తుంది అంటే, వీటిది యావరేజ్ మోలార్ మాస్ అని అడుగుతాడు. అంటే యాక్చువల్ గా వీటి మోలార్ మాసెస్ ఇవ్వడు, దీని మోలార్ మాస్ తెలుసు, హైడ్రోజన్ ఇచ్చాడు అనుకో దానికి 2 అని తెలుసు, ఆక్సిజన్ అంటే 32 అని తెలుసు, నైట్రోజన్ అంటే 28 అని తెలుసు. కానీ అన్ని యాడ్ చేసిన తర్వాత 2 + 32 + 28 తీసుకొని చేస్తే క్వశ్చన్ తప్పు అవుతుంది, ఓకేనా, అలా చేయొద్దు. సో ఇవన్నీ యాడ్ చేస్తే వీటి అన్నిటి యావరేజ్ మోలార్ మాస్ తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి, 28 + 32 + 2 తీసుకుంటే తప్ప అని చెప్పారు. మరి ఎలా తీసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ ఆఫ్ మోల్స్ కి, వెయిట్ కి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కి ఒక ఫార్ములా తెలుసు. మోలార్ మాస్ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కదా, సో నంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, ఓకేనా. దెన్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై నంబర్ ఆఫ్ మోల్స్. ఇవన్నీ ఫార్ములాస్ తెలుసు మనకి, 3 ఫార్ములాస్. మనకి ఇక్కడ ఏం కావాలి, మోలార్ యావరేజ్ మోలార్ మాస్ కావాలి, అంటే మిక్స్చర్ మోలార్ మాస్ మిక్స్చర్ కావాలి. మోలార్ మాస్ ఆఫ్ మిక్స్చర్ ఈజ్ ఈక్వల్ టు, మోలార్ మాస్ కి ఫార్ములా ఏంటి, వెయిట్ బై నంబర్ ఆఫ్ మోల్స్ కదా, అంటే వెయిట్ ఆఫ్ ద మిక్స్చర్ బై నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మిక్స్చర్, తెలుసు కదా. ఇప్పుడు దీంట్లో మొత్తం ఎన్ని నంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి, N1 ఉంది, N2 ఉంది, N3, మొత్తం ఎంత, N1 + N2 + N3. సో మిక్స్చర్ యొక్క నంబర్ ఆఫ్ మోల్స్ కింద ఏం పెట్టుకోవాలి, N1 + N2 + N3. వెయిట్ ఆఫ్ మిక్స్చర్ ఎంత, దీనిది N3 ది W3 గ్రామ్స్ అనుకోండి, N2 ది W2, N1 ది W1. సో W3 ఈజ్ ఈక్వల్ టు N3 ఇంటూ M1, క్యాపిటల్ M3 పెట్టుకోవచ్చు కదా. M అంటే మోలార్ మాస్, ఓకేనా. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ హైడ్రోజన్ అనుకోండి, హైడ్రోజన్ వెయిట్ ఎంత, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇంటూ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్, సారీ మోలార్ మాస్ ఆఫ్ హైడ్రోజన్, మోలార్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ 2 అలా. సో దీనిది N3 ఇంటూ M3, దీనిది N2 ఇంటూ M2, దీనిది N1 ఇంటూ M1. సో ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి వెయిట్ వస్తుంది. మొత్తం టోటల్ వెయిట్ ఎంత, W1 + W2 + W3, W1 + W2 + W3. సో ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, W1 ప్లేస్ లో M1 N1 + M2 N2 + M3 N3 బై N1 + N2 + N2. ఇది యావరేజ్ మోలార్ మాస్ కి ఫార్ములా. లాస్ట్ ఇచ్చాను కదా, అది చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్స్ వస్తాయి, వచ్చే ఛాన్స్ ఉంటది. క్వశ్చన్ లో వాడు యావరేజ్ మోలార్ మాస్ అంటే ఇవి అన్నిటిని యాడ్ చేసుకోవద్దు డైరెక్ట్ గా, దానికి ఒక సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది, అదే ఇది, ఓకేనా. సో యా, దీని నుంచి కొంచెం ఇంకా డెరివేషన్ ఉంటుంది చూడండి. మోలార్ మాస్ మిక్స్చర్, మోలార్ మాస్ ఆఫ్ మిక్స్చర్ ఎంత వచ్చింది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్యాసెస్ ని మిక్స్ చేసాం అనుకోండి, అంటే ఎంత వచ్చింది, M1 ఇంటూ N1 + M2 ఇంటూ N2 బై N1 + N2, ఇదే కదా ఫార్ములా. సో ఈ దాన్ని స్ప్లిట్ చేయండి, స్ప్లిట్ చేస్తే ఏమైతుంది, M1 N1 బై N1 + N2, నెక్స్ట్ ఇలా వస్తుంది, ఇలా కూడా వస్తుంది, ప్లస్ నెక్స్ట్ ఏమొస్తుంది, M2 N2 బై N1 + N2, ఓకేనా. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా, M1 ఇంటూ N1 బై N1 + N2 రాసుకోవచ్చు కదా. నేను జస్ట్ ఏం చేసిన, సపరేట్ చేసిన అంతే. నెక్స్ట్ దీన్ని M2 ఇంటూ N2 బై N1 + N2 అని రాసుకోవచ్చు కదా, ఓకేనా.
సో మీకు ఈ ఫార్ములా చూడగానే ఒక కాన్సెప్ట్ గుర్తు రావాలి. మీకు గుర్తు వచ్చిందా? ఫస్ట్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ 1 బై నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ 1 ప్లస్ 2. ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ 2 బై నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ 1 ప్లస్ 2. దీన్ని ఏమంటాం? నంబర్ ఆఫ్ మోల్స్ రేషియోని ఏమంటాం? మోల్ ఫ్రాక్షన్. ఆల్రెడీ మన మోల్ కాన్సెప్ట్ చాప్టర్ లో చెప్పా. మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ 1 కంపోనెంట్ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్. అలా. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 ప్లస్ ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ 2. సో ఇది ఒకవేళ మోలార్ మిక్షన్ ఇవ్వకపోతే మోల్ ఫ్రాక్షన్ రేషియోలో కూడా తీసుకోవచ్చు. ఇది యావరేజ్ మోలార్ మాస్. ఇది ఇంకో ఫార్ములా. ఓకేనా? చాలా 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 ఇంపార్టెంట్. రైట్. ఇక్కడ ఇంకోటి చూడండి, మోల్ ఫ్రాక్షన్ కదా. ఇక్కడ ఇంకోటి చూడండి, నంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. ఇది ఎక్కడి నుంచి? అవగాడ్రోస్ లా. నంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ కాబట్టి మోల్ ఫ్రాక్షన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ ఫ్రాక్షన్ అని రాసుకోవచ్చు. నంబర్ ఆఫ్ మోల్స్ వాల్యూమ్ కి ప్రపోర్షనల్ అయితే మోల్ ఫ్రాక్షన్ వాల్యూమ్ ఫ్రాక్షన్ కి కూడా ప్రపోర్షనల్ అవుతుంది. చూడండి, ఎలా అయినా చేసుకోండి, సేమ్ వస్తుంది. సో ఇక్కడ నేను మోల్ ఫ్రాక్షన్ ప్లేస్ లో వాల్యూమ్ ఫ్రాక్షన్ పెట్టుకోవచ్చు కదా. వాల్యూమ్ ఫ్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ వాల్యూమ్ పర్సెంట్. వాల్యూమ్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మిక్చర్ ఆఫ్ గ్యాస్ లో నైట్రోజన్ ది 20% అనుకోండి, అప్పుడు వాల్యూమ్ ఫ్రాక్షన్ ఎంత? 20% వస్తుంది. ఆక్సిజన్ ది 30 అయితే 30% వస్తుంది. అలా అన్నమాట. సో ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు? వాల్యూమ్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 ప్లస్ m2 ఇంటూ వాల్యూమ్ ఫ్రాక్షన్ ఆఫ్ 2. x1 ప్లేస్ లో ఇది, ఎందుకంటే దే ఆర్ ప్రపోర్షనల్. సో ఇది రైట్. ఇలా కూడా దీని మీద కూడా మనకి క్వశ్చన్స్ ఇస్తాయి. దీని మీద కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయి. నేనైతే క్వశ్చన్స్ నెక్స్ట్ లాస్ట్ మన 1 షార్ట్ వీడియోలో చేయిస్తా. ఓకేనా? సో దిస్ ఈస్ ఫర్ ద టాపిక్. ఈ రోజుకైతే ఇదే. ఏంది? 2 గ్యాస్ లాస్. అవగాడ్రోస్ లా, గెలుసాక్ చార్ల్స్ ఈక్వేషన్ అండ్ ఐడియల్ గ్యాస్ లో ఐడియల్ గ్యాస్ మీద ప్రాబ్లమ్స్, డెన్సిటీ ఫార్ములాస్ ఇవన్నీ చేయించా. సో ఇవన్నీ కూడా మీరు అందరు రివైజ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే యూనిట్స్ చెప్పా, ప్రెషర్ కి వాల్యూమ్ కి యూనిట్స్. అండ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ లో క్యాపిటల్ ఆర్ వాల్యూ, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ కి 4 వాల్యూస్, ఎక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి చెప్పా. అవి చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఇవన్నీ క్వశ్చన్స్ చేయించాను. నేను అడిగిన క్వశ్చన్స్ మీరు 3 అడిగాను. 3 వాటిని సీరియల్ గా కామెంట్స్ పెట్టండి. 3 ఒకటే సాల్వ్ చేసి పెట్టేసేయండి, అయితే ఈజీగా ఉంటుంది. సో యా, ఈ రోజుకైతే ఇదే వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్.